అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనగనగా ఒకసారి ఒక వ్యాపారి ఒక పూజారిని ఇంటికి భోజనానికి పిలిచాడు. కానీ పూజారి ఏకాదశికి ఉపవాసం ఉన్నాడు కాబట్టి తన ఇద్దరు శిష్యులను భోజనానికి పంపించాడు. కానీ శిష్యులిద్దరూ తిరిగి వచ్చేసరికి ఒకరు దుఃఖం, మరొకరు సంతోషంగా కనిపిస్తారు. పూజారి అది చూసి చాలా ఆశ్చర్యపోయి, నాయనా, ఎందుకు విచారంగా ఉన్నావు? వ్యాపారి మీ ఇద్దరికి ఆతిథ్యం ఇవ్వడంలో తేడా చూపించాడా? లేదు గురువుగారు. అతను కూర్చోబెట్టడంలో తేడా చూపించాడా? లేదు గురువుగారు అని శిష్యులు అన్నారు. వ్యాపారి దక్షిణ దానాలలో ఏమైనా తేడా చూపించాడా? లేదు గురువుగారు, మా ఇద్దరికి సమానంగా ఒక్కొక్కరికి 2 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు గురువుగారు మరింత ఆశ్చర్యపోయి, అలాంటప్పుడు నీవు విచారంగా ఉండటానికి కారణం ఏమిటి? మరి ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు. విచారంగా ఉన్న శిష్యుడు, గురువుగారు, వ్యాపారి చాలా ధనవంతుడని తెలుసు. అతను కనీసం 10 రూపాయలు దక్షిణగా ఇస్తాడని అనుకున్నాను. కానీ అతను కేవలం 2 రూపాయలే ఇచ్చాడు. అందుకే నాకు బాధగా ఉంది. అప్పుడు పూజారి రెండవ శిష్యునితో, ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. గురువుగారు, వ్యాపారి చాలా కరుడుగట్టిన వాడని నాకు తెలుసు. 8 అనాల కంటే దక్షిణ ఇవ్వడు అని నేను అనుకున్నాను. కానీ అతను మాకు 2 రూపాయలు ఇచ్చాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. మన మనస్సు పరిస్థితి ఇలాగే ఉంటుంది. సంఘటనలు ప్రపంచంలోని అందరికీ సమానంగా జరుగుతాయి. కానీ కొన్ని సంఘటనల నుండి కొందరు ఆనందాన్ని పొందుతారు. అవే సంఘటనలు మరికొందరికి విచారంగా ఉంటాయి. కానీ నిజానికి దుఃఖం, సంతోషం రెండూ లేవు. అది మన మానసిక స్థితిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనస్సులోని కోరిక తీరకపోతే దుఃఖం, కోరిక తీరితే సుఖం, కానీ కోరిక లేకపోతే ఆనందం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.